వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు చూస్తూ ఉన్నారు, ఒక తెలంగాణ రాష్ట్రాల్లో సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి కేసీఆర్ లాంటి వ్యక్తి ఇలా అసెంబ్లీలో వాళ్ళ ముందు పోయి కూర్చుంటున్నప్పుడు హుందాతనంగా గౌరవంగా ఉండాలి. నేను కూడా జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా నేను అసెంబ్లీలో ఉన్న పెద్ద మనిషిలాగా చూస్తాము, సలహాలు తీసుకుంటుంటిమి, ఒక హుందాగా ఉండేది. ఇలా అసెంబ్లీ అనేది ఒక అసెంబ్లీ అనే పదానికే ఇలా అనర్హతలాగా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు చూసినావు కదా ఏం భాష వాడుతూ ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు. ఇట్లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తిని అసెంబ్లీలో కూర్చోబెట్టి పెడితే వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదా. కళ్ళు తాగిన కోతులు ఎట్లా, కళ్ళు తాగిన ఆయన చూడగానే కళ్ళు తాగిన కోతులు ఎట్లా ఎగురుతాయో గట్లా ఎగురుతాయి. దేనికి పోవాలి? నిజంగానే తెలంగాణ కోసం ఒక చర్చ పెడదాం, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న దాని మీద మాట్లాడదామని అనుకున్నప్పుడు పెద్ద ఆయన అనుభవం చెప్తాడు, మాట్లాడతాడు, మీకు ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతాడు, మీరు స్వీకరించే పరిస్థితి. అది లేకుండా నీ పేగులు మెడకేసుకుంటాం, నీ గుడ్లు తీసేస్తా, నీ కాళ్ళు తీసేస్తా, నీ ముడి మీద గీ పదాలు మాట్లాడుతుంటే అసెంబ్లీలో పోయి పెద్ద పోయి కూర్చుండమని చెప్తున్నారు. అంటే అంత మాత్రాన ప్రజలు ఇచ్చిన ఏదైతే ఇది ఉందో దాన్ని కాదని అసెంబ్లీ ఎందుకు అసెంబ్లీ పోతేనే పోయినట్ట. ఎంత అసెంబ్లీ ఎన్ని రోజులు జరుగుతాయి మీరు చెప్పండి? వానకాలము, చలికాలం, ఎండాకాలం, 3 సార్లు 3 వారాలు జరుగుతాయి. ఇక 3 వారాలకే అసెంబ్లీకి పోతేనే ఉన్నట్టు లేకుండా ఇప్పుడు ప్రజాక్షేత్రంలో లేదా? రోజు కేసీఆర్ని కలుస్తలేరా? రోజు కేసీఆర్ సమస్యల మీద మాట్లాడతలేడా? కాబట్టి అసెంబ్లీ అనేది 100% ఒక చట్టాలు చేసేదే. మీరు ఏమనుకున్నారంటే అసెంబ్లీ పోగానే అన్ని కాదు. అసెంబ్లీ అనేది శాసనాలు మాత్రమే తయారు చేసే ఒక సభ. అది దయచేసి అందులో పోగానే సమస్య పరిష్కారం అనేది కాదు. కాబట్టి చాలామందికి ఏమనుకుంటే అసెంబ్లీ పోతేనే పోయినట్టు, అసెంబ్లీలు ఉంటేనే ఉన్నట్టు చెప్తున్నారు కదా. చాలామంది మాట్లాడిరు, బీఆర్ఎస్ పార్టీలు కూడా మాట్లాడిరు. మరి మాట్లాడిన దానికి ఏదైనా ఇంప్లిమెంటేషన్ ఉందా? ఎస్ కానప్పుడు వచ్చి మాట్లాడతాడు. మరి కేసీఆర్ వచ్చి చెప్తేనే నేను చేస్తా అంటే నువ్వు చెప్పు, 100% వస్తాడు. ఇలా ఇంకా మీ పార్టీ అంతర్గత విషయం కోసం మాట్లాడదాం. కేసీఆర్ తర్వాత ఎవరు అసలు నెంబర్ 2 అంటే కేటీఆర్ అనుకోవాలా లేకపోతే హరీష్ రావు అనుకోవాలా? ఇప్పుడు 1, 2, 3 నంబర్లు ఎక్కడ ఉండే ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1, 2, 3 నంబర్లు మనం అనుకుంటున్నాం తప్ప ఎక్కడ ఉండవు. కేసీఆరే. ఎస్, కేసీఆర్ ఉన్నంత కాలం కేసీఆర్ తదనంతరం కేసీఆర్ నిర్ణయిస్తాడు. ఇలా ఎవరు ఏంది అనేది కేసీఆర్ నిర్ణయిస్తాడు. అంతే తప్ప ఈయన నంబర్ 1, ఇలా నంబర్ 2, నంబర్ 3లు ఉంటాయి ఒక ప్రాంతీయ పార్టీలలో ఎక్కడ ఉండదు. దయచేసి ఇక్కడని కాదు, ఎక్కడ కూడా ఉండవు. అంటే మనం చూస్తుంటే హరీష్ ప్రాధాన్యత కొంచెంగా తగ్గుతున్నట్టు కనిపించడం లేదా మీకు? నాకేమనిపించట్లేదు. ఆ కోణంలో చూసే వాళ్ళకి అనిపిస్తుండొచ్చు ఈయన తగ్గుతుందని. మాకెందుకు అనిపిస్తుంది? ఇప్పుడు పొద్దులేసి ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కేటీఆర్ పని కేటీఆర్ చేస్తూ ఉన్నాడు, హరీష్ అన్న పని హరీష్ అన్న చేస్తూ ఉన్నాడు. సమస్య ఉన్నప్పుడు ఉమ్మడిగా కదిలిపోతూ ఉన్నారు. లేదు అన్న నువ్వు ఈ పని నువ్వు చేసుకురా అంటే హరీష్ అన్న పోతున్నాడు, కేటీఆర్ దగ్గరికి వెళ్తాడు. పార్టీ వ్యక్తిగత ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి పార్టీ నిర్మాణాన్ని అంత ఆయన చూస్తూ ఉన్నాడు. రైతుల పోరాటాలు కానీ మిగతా సమస్యలు ఉన్నప్పుడు హరీష్ అన్న కూడా పోతూ ఉన్నారు కదా. ఎవరి ప్రాధాన్యతలు ఏముంటాయి? ప్రాధాన్యత అనేది ఒకళ్ళు ఇస్తే కాదు, సమస్య ఉన్నప్పుడు మనం క్రియేట్ చేసుకుంటే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఉన్నా, అరే నువ్వు రా అన్న ఇక్కడ ప్రోగ్రామ్ పెడుతున్నామన్నా, నువ్వు చెప్తానంటే 4 పాటలు పాడి నేను పోయేస్తలేనా? నేనేమంటానంటే ఎవరు చేసే పనులు, ఎవరికి ఏ పని అవకాశం ఉంటే వాళ్ళు పోతూనే ఉన్నారు, పని చేసుకుంటూనే ఉన్నారు తప్ప ఈయన 1, 2, 3 లేకుంటే ఈయన అది మనం అనుకోవడానికే తప్ప అట్లా ఉండదు పార్టీలలో. ఎస్, కేటీఆర్ కూడా రోజుకు 100 సార్లు ఫోన్ చేస్తాడు హరీష్ అన్నకు. ఏం చేద్దాం బావా, ఇది ఇట్లా ఏమున్నదంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు హరీష్ అన్న కూడా కేటీఆర్కి ఫోన్ చేస్తాడు. రామ్ ఇది ఇట్లా ఉన్నది, మరి దీన్ని ఇట్లా చేద్దామా, లేకుంటే పెద్ద ఆయన దగ్గర మాట్లాడదాము, ఈ చర్చ ఎట్లా చేస్తే పరిష్కారం అనేది డెఫ్గా రోజు మాట్లాడుకుంటా ఉంటాం. అంటే బయట చూసే ప్రజలకు అలా కనిపించడం లేదు. అట్లా నేను ఏమంటున్నానే, ఇప్పుడు నెగిటివ్గా చూసేటానికి పాజిటివ్ ఎట్లా కనబడుతుంది? నాకు తెలిసి నేను చెప్తా ఉన్నా, పెద్ద ఆయన దగ్గర రామన్న కన్నా కూడా నేనే పెద్దోని. వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. కవితమ్మ కానీ, అన్న కానీ, హరీష్ అన్న కానీ, వాళ్ళందరితో నేను పెరిగిన వాడిని. అసలు అట్లాంటి ప్రస్తావన కానీ అట్లాంటి భావన కానీ ఎవరి మధ్యలో కూడా ఉండదు. ఇలా మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకోవాలన్న ఆలోచనతోనే అందరూ పనిచేస్తున్నారు తప్ప దీనిలో నేను నువ్వు అనేది ఎక్కడా లేదు. రసమైన సూటిగా అడగదలుచుకున్నాను. 2 టర్ములు పనిచేశారు ఎమ్మెల్యేగా. ఎస్, రసమయ్య బాగా సంపాదించుకున్నాడు అనే దానికి సమాధానం ఏం చెప్తారు? అన్న ఏం లేదు, సంపాదన ఉండదు. ఇప్పుడు మాది మానకొండ నియోజకవర్గం, పెద్ద ఫామ్ హౌస్ ఉందంట కదా. పెద్దది ఉండదు. నీకు ఒక మంచి మాట చెప్పాలి, మంచిగా అడిగినావు. ఫామ్ హౌస్ కాదు, గీమ్ హౌస్ కాదు, 2 విషయాలు చెప్తా. పెద్దది ఏముంటుంది? నాకు ఒక 25 ఎకరాల భూమి ఉంది, 25 years. నాకు నియోజకవర్గంలో ఇల్లు కావాలి కాబట్టి నేను ఇల్లు కట్టుకున్నా. నేను ఎన్నడూ పంట పండించుకోలేదు, పరిగెరుకొని బతికినాం కాబట్టి నా పంట పండించుకోవాలి నా తల్లి కోసము. అరే మా అవ్వ ఎప్పుడు కానీ నాట్లేసిందే తప్ప ఒడ్డు మీద కూసుకోలేదు నా తల్లి. చేయాలనుకున్నాను ఒక చిన్నది. మీరు ఇప్పటిదాకానే చూస్తారు, ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఏం చేయలేదు, నాది అంతా పోగొట్టుకున్నా. ఎవడన్నా ఎమ్మెల్యే చదువుతూ సంపాదించుకుంటే ఎవడన్నా సినిమా తీస్తాడే? నేను అడుగుతా. 2009లో రసమై 2 కోట్లు పెట్టిండంటే అప్పుడు 10,000కి 20,000కి 50,000కి ఎకరం ఉండు. ఇలా నా దగ్గర 2 కోట్ల కంటే 100 ఎకరాలు ఉండేది. ఆ 100 ఎకరాలు ఆ రోజు జై తెలంగాణ సినిమా తీయకుండా, అప్పుడైతే ఇవేం లేవు కదా, ఎమ్మెల్యే కాదు ఏం కాదు కదా, ఉత గోచి గొంగడే కదా నాకు. నేను అప్పుడు కనుక నేను భూమి కొనుక్కుంటే ఇలా 200 ఎకరాలకు నా దగ్గర ఉన్నటువంటి 100 ఎకరాలు కొనుక్కున్నా కూడా ఇలా 50 లక్షలకు ₹1 కోటి ఎకరం భూమి ఇలా నాకు ఎన్ని 100 కోట్ల ఆసామిని అయి ఉంటే నేను
మరి తెలంగాణ కోసం నేను ఖర్చు పెట్టినా, తెలంగాణ ఉద్యమం కోసమే చేసిన కదా. రసమై బాలకృష్ణ అనేవాడు పైసల కోసం ఆరాటపడాడు. ఇంకోటి నియోజకవర్గంలో ఏమొస్తుంది, పేదోళ్ళు ఉంటారు, నేను కాంట్రాక్టులు చేస్తానా, నేను కారీలు చేస్తానా, డబ్బులు ఎట్లా వస్తాయి అంటున్నా. నాకు జీతం వస్తుంది, నా జీతంలోకే కార్డు గీక్కుంటోని చేసుకునేటోని. ఎవరైనా కళ్యాణ లక్ష్యం అంటే పొద్దుగాల చీరలు కొనుక్కుంటుంటే, సంచి కొనుక్కుంటుంటే, ఇంటికి పోతుంటే, తండ్రి పెట్టేస్తుంటే, పెళ్ళిళ్ళకు సావులకు నాకు కలిగినంత చేసి పెట్టినా తప్ప ఎవడో అనుకునే మాటలే తప్ప ఫామ్ హౌస్ కదా. ఏంది 25 ఎకరాలు రసమై కొలక లెక్కన. నీకు విషయం తెలుసునా, నేను దానిలో టీన్యూస్లో ఒకటి రసమై దరువు చేసిన 2 కోట్లు వచ్చినాయి నాకు. 2 కోట్ల రూపాయల అక్షరాల 2 కోట్లు సంవత్సర కాలం నడిచింది. మీకు ఎన్ని పెద్ద మహా సిమెంట్ లాంటి యాడ్స్ మీకు తెలియదు ఏమన్నదిగా. 2 కోట్లు వచ్చినాయి, భూమి కొనుక్కున్నా. అరే నేను ఎక్కడ ఉన్నాను, ఇంత ఇల్లు కట్టుకున్నా, ఇంత వ్యవసాయం చేసుకుంటా ఉన్నా. ఇప్పుడు నేను ఎట్లా బతకాలి నేను అడుగుతా ఉన్నా. వ్యవసాయం పెట్టిన బీరతోట పెట్టుకున్నా, 5 ఎకరాలు బీరతోట పెట్టిన 25 లక్షలు వచ్చినాయి నాకు తెలుసా. 25 లక్షలు సంపాదించిన నేను ఒక నెల. ఈ నెలల 25 lakhs సంపాదించిన బీరతోట పెట్టుకొని నేను. బీర తోటలో 25 లక్షలు సంపాదించిన ఒకటే నెలలో నేను. ఇప్పుడు కూడా నా తోట ఉంది, మంచిగా 50 రూపాయలకు 40 రూపాయలకు ఎకరం, రోజు 2 క్వింటాలు 3 క్వింటాల బీరకాయలు అమ్మిన నేను. 25 లక్షలు వచ్చినాయి నాకు. మరి ఇప్పుడు నేను బతుకుతున్నా కదా. ఎట్లా వస్తుంది అంటున్నా. ఎమ్మెల్యే దీపంగానే ఏముంటుంది, ఒక 50-60 వేలు పెన్షన్ వస్తుంది, డ్రైవర్కు మాకే వస్తుంది. ఎట్లా ఉంటుంది, బతకడానికి అయితే ఒకటి కావాలి కదా. పని చేసుకొని బతకడంలో దాన్ని ఇది ఉన్నది, నాకు అది ఉన్నది. నిజంగా చెప్తున్నా, నాలాంటి వాడు కళాకారు డబ్బులుంటే ఎక్కడో వ్యాపారాలు అది చేసుకుంటారు, కానీ మనం అది చేసుకోలేదు కదా. ప్రజల కోసమే సినిమా తీసిన కదా. నా దగ్గర ఏం లేదు, ఈ క్షణానికి కూడా నా దగ్గర రూపాయి బిల్ల లేదు. మళ్ళీ కావాలని కూడా ఆరాట పడటం. నాకు శక్తి ఉన్నది, నాకు గొంతు ఉన్నది, సంపాదించుకోగలుగుతా. ఐఎమ్ క్రియేటరే. ఇలా నా పాటలు యూట్యూబ్లలో పెట్టుకొని కోట్లు లక్షలకు వ్యూస్ సంపాదించుకుంటున్నారు. అట్లాంటిది రసమైకి ఏం తక్కువ. నా దగ్గర పాట ఉంది, నా దగ్గర తెలివి ఉంది. ఐఎమ్ ఏ క్రియేటర్. కాబట్టి నేను క్రియేటర్ ఆలోచన ఉన్నంత వరకు ఇంకా సంపద మీద ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. కేవలం రాజకీయంగా మనలో ఏదో బదనాం చేయాలన్నటువంటి ఆలోచన చేసిన మాటలే తప్ప నువ్వు నియోజకవర్గంలో సామాన్య జనులు ఎవ్వరు కూడా రసమగిరి ఒక్క మాట కూడా మాట్లాడారు. నా జీవితం అందరికీ తెలుసు వాళ్ళకు. ఇలా చివరిగా ఏప్రిల్ 27న వరంగల్లోన రజతోత్సవాలు జరుగుతున్నాయి బీఆర్ఎస్. ఎస్. ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు, రసమయ్య పాత్ర ఏంటి? డెఫినెట్గా భారీ ఎత్తున నాకు తెలిసి ఒక సమ్మక్క 2 సంవత్సరానికి వచ్చే సమ్మక్క సారక్క జాతర కోసం ఏర్పాట్లు ఎట్లయితే జరుగుతూ ఉన్నాయో, బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు విజయంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ 25 years రజతోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంలో చాలా కనీవెని ఎరుగని రీతిలో ఒక పండగలాగా నిర్వహించాలని, తెలంగాణ రాష్ట్రానికి స్థితికి వచ్చినటువంటి జెండా పండుగ ఇది. కాబట్టి ఒక పండుగలాగా నిర్వహించాలన్నటువంటి ఆలోచనతోని కేసీఆర్ గారే దగ్గర ఉండి మొత్తం అన్ని జిల్లాల వాళ్ళతోని, నాయకులతోని, ముఖ్యులతోని అన్నీ కూడా చర్చ పెట్టుకొని చర్చించిన మీదట ఒక వేదికను తయారు చేయడం జరిగినది. దానికి మంచి బాధ్యతలపై పనిచేస్తూ ఉన్నాం. దానిలో సాంస్కృతికమైనటువంటి బాధ్యత గతంలో బీఆర్ఎస్ పార్టీకి ధూమ్ధామ్ ఎట్లయితే నిర్వహించినో తెలంగాణ రాష్ట్రం కోసం, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో టీఆర్ఎస్ సాంస్కృతిక విభాగాన్ని ఎట్లయితే నిర్వహించినో, ఇవాళ వరంగల్లో కూడా మళ్ళీ రజతోత్సవం అన్నటువంటి సభను, సాంస్కృతిక సభను నాకే బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. దానికి గాను మేము అన్నీ కూడా ఏర్పాటు కూడా జరిగింది. సుమారుగా ఒక 30 మంది కళాకారులతోని మంచిగా మేము ఏమేమి ఉండాలి, ఎట్లా ఉండాలి, ఏం ప్రస్థానం ఉండాలి దాని మీద ఇప్పటికే మేము అందరం కూడా రిహార్సల్ కూడా మొదలు పెట్టుకున్నాం. చాలా ఘనంగా ఉంటుంది. అంటే ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, ఏదైతే చూడాలనుకుంటున్నారో డెఫినెట్గా వాళ్ళ ఆలోచనల నుంచి రూపొందించిందే మా సాంస్కృతిక ప్రదర్శన ఆ రోజు. థ్యాంక్ యూ రసమయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే రసమయ్య జీవితం కావచ్చు, లేకపోతే ఉద్యమం కావచ్చు, పాట కావచ్చు, మాట కావచ్చు, ఈ రోజున తెలంగాణకు సంబంధించిన రజతోత్సవ వేడుకలు కావచ్చు, అన్నిటి వరకు రసమయ్య ప్రయాణాన్ని చూసాం. అంటే రసమయ్య దగ్గర పాట ఉన్నంత కాలం సంపద కోసం ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్.